ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. కీర్తన 21 అధ్యాయం 10వ చరణంలో దైవజనుడు ఆసాపు ఈ కీర్తన వ్రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మానవులకు సెలవిచ్చిన మాట నీ నోరు బాగుగా తెరువు అనగా ప్రార్థన జీవితంలో మనము నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు తన ప్రజలను దీవించేవాడుగా ఉంటున్నాడు. మానవుడు దేవునికి ప్రార్థన చేయవలసిన విధానాన్ని దేవుడే మానవులకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి మానవులు అలాగున నోరు తెరిచి ప్రార్థించినప్పుడు సర్వ సమృద్ధితో దేవుడు దీవించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ మానవుడు తన జీవితంలో ప్రార్థన విషయంలో ఆధ్యాత్మికంగా సోమరితనంలో ఉంటున్నాడు. కనుక ఈ యొక్క సోమరితనం విడిచిపెట్టి నోరు తెరిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చునని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన హృదయ అక్కర్లను ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసేకమైన దేవుడని ఆయనకు పేరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనము దేవుని కొరకు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. హన్నా నోరు తెరిచి ప్రార్థన చేసింది, సమూయేలును పొందుకుంది. అలాగనే యెహోషువ దైవజనుడు నోరు తెరిచి ప్రార్థన చేసినాడు. మరి సూర్యుడు చంద్రుడిని ఆపగలుగుతూ వచ్చినాడు. అలాగన నోరు తెరిచి హిజ్కియా ప్రార్థన చేసినాడు. 15 సంవత్సరముల ఆయుష్యం తాను పొందుకుంటూ వచ్చినాడు. ఇలాగన అబ్రహాము నోరు తెరిచి తన యొక్క సహోదరుని కొరకు ప్రార్థన చేసినాడు. లోతు కుటుంబము ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి తప్పించబడుతూ వచ్చింది. ఇలాగున మనము నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు పొందుకోవడమే కాకుండా అనేకులకు దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ప్రార్థనా పురుషుని మేల్కొల్పాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనలో ఉన్నటువంటి ప్రార్థన పురుషుని మేల్కొల్పి మనం ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. ప్రార్థనలు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని మార్పు చెందేవిగా చేస్తున్నాయి. అలాంటి ప్రార్థన జీవితం మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉందుముగాక.